హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో సోషల్ స్టడీస్ అండ్ మెథడాలజీ సెక్షన్స్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఓకే, ఆల్రెడీ నేను కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇంకా స్టూడెంట్ వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. అండ్ ఈ పేపర్ వచ్చేసి 29th May 2024లో కండక్ట్ చేశారు. ఓకే, విల్ స్టార్ట్. 91st క్వశ్చన్. X is living in a city located on 0° longitude, whereas Y is living in a city located on 180° longitude. The time difference between X and Y is 0°. X 0° రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నాడు. అదేవిధంగా Y 180 degrees రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నాడు. X మరియు Yల మధ్య గల సమయ వ్యత్యాసం 12 గంటలు. ఇప్పుడు మనకు 1 degreeకి 4 minutes. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసి 180 degree, ఎన్ని మినిట్స్ పడుతుంది? 180 into 4 32, 720 minutes. 720/60 చేస్తే 6 1s 6 2s 12, అంటే 12 hours. సో 12 hours. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ దీస్ సోర్సెస్ ప్రొవైడ్ డైరెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి A and B. కింది వాటిలో ఈ మూలాధారాలు భూమి అంతర్భాగం గురించి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందిస్తాయి. డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్, తర్వాత వోల్కెనిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాల విస్ఫోటాలు. నెక్స్ట్, ఆన్ ద ఎర్త్ ద గ్రేటెస్ట్ పోర్షన్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ 69.56% ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. భూమిపై ఉన్నటువంటి మంచినీటిలో అత్యధిక భాగం 69.56% ఈ రూపంలో ఉంటుంది. ఐస్ అండ్ పర్మనెంట్ స్నో కవర్ ఇన్ అంటార్క్టికా, ద ఆర్క్టిక్ అండ్ ఇన్ ద మౌంటైన్ రేంజెస్. అంటార్క్టికా, ఆర్క్టిక్ మరియు పర్వత శ్రేణిలోని మంచు మరియు శాశ్వత మంచు కవచం. ద హయ్యర్ వి గో ఇన్ ద ట్రోపోస్పియర్, ద లోవర్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, ద టెంపరేచర్. వాతావరణం యొక్క దిగువ పొర అయిన ట్రోపో ఆవరణంలో మనం ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇట్ విల్ డిక్రీజ్. ద బైజన్ అండ్ ఇండస్ గార్జెస్ రెస్పెక్టివ్లీ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో అందుకనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నాట్ ఓన్లీ టెట్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కైనా కానీ. ఓకే, బైసన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇండస్ గార్జెస్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. The low pressure belts on the earth are formed at equatorial and subpolar regions. భూమధ్యరేఖ మరియు ఉపధ్రువ ప్రాంతము. భూమిపై అల్పపీడన ప్రాంతం గల ప్రాంతాలు భూమధ్యరేఖ మరియు ఉపధ్రువ ప్రాంతము. లో ప్రెషర్ బెల్ట్స్ ఆన్ ఎర్త్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ఈక్వటోరియల్ అండ్ సబ్పోలార్ రీజియన్. నెక్స్ట్, ఇన్ దీస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా రైస్ ఇస్ ఎ కమర్షియల్ క్రాప్. పంజాబ్ అండ్ హర్యానాలో వరి అనేది వాణిజ్య పంట. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ ద లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద ఇండియా ఈజ్. కింది వాటిలో భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. భారతదేశంలో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ కర్ణాటక. ద ఫేమస్ కాశ్మీర్ వ్యాలీ లైస్ ఇన్ బిట్వీన్ పిర్పంజల్ అండ్ జాస్కర్ రేంజ్ మధ్యలో. ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ వీటి మధ్యలో ఉంది, పిర్పంజల్ అండ్ జాస్కర్ రేంజ్. Next, these mountains are the reason for summer rains and monsoon type of climate in regions that are beyond the western ghats of India. ఈ పర్వతాలు భారతదేశంలోని పశ్చిమ కనుమల ఆవల ఉన్న ప్రాంతాలలో వేసవిలో వర్షాలు కురియడానికి మరియు ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి కారణం. హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలు. ద పాజిటివ్ గ్రోత్ rate of population is observed when. Could only C option. Wrong.
The positive growth rate of population is observed when birth rate is more than the death rate. Birth rate అనేది when it is more than the death rate, then we could see this positive population growth rate. జనాభా యొక్క సానుకూల వృద్ధి రేటు ఈ సందర్భంలో గమనించబడుతుంది మరణాల రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు. నెక్స్ట్, దీస్ 3 states ఆఫ్ ఇండియా ఆర్ షేరింగ్ వాటర్ ఆఫ్ తుంగభద్ర రివర్. భారతదేశంలోని ఈ 3 రాష్ట్రాలు తుంగభద్ర నది జలాలను పంచుకుంటున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఈ 3 కూడా తుంగభద్ర రివర్ని షేర్ చేసుకుంటున్నాయి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. దీస్ సాయిల్స్ ఆర్ నోన్ యాజ్ రెగర్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ ఆర్ నోన్ యాజ్ రెగర్ సాయిల్స్. అండ్ భారతదేశంలో ఎక్కువగా ఉండే నేలలు ఏమంటే అలువియల్ సాయిల్స్. ఓకే, అరౌండ్ 46% అంత ఉంటుంది. సో ఎక్కువగా ఉండే నేలలు వచ్చేసి అలువియల్ సాయిల్స్. ఇక్కడ రెగర్ సాయిల్స్ అంటే బ్లాక్ సాయిల్స్, ఆల్సో కాల్డ్ బ్లాక్ కాటన్ సాయిల్స్ అనమాట. నల్ల నేలలు, రెగర్ నేలలు అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్, యాజ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఎర్త్స్ యాక్సిస్ రిమైన్స్ tilted in the same direction throughout the year. It keep points to the భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి యొక్క అక్షం ఏడాది పొడవునా ఒకే దిశలో వంగి ఉంటుంది. ఇది ఈ వైపుకు వంగి ఉంటుంది. పోల్ స్టార్ ధ్రువ నక్షత్రం వైపు వంగి ఉంటుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా 1988, to maintain environmental stability and ecological balance, the total geographical area under tree cover should be minimum of 33.3%. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా 1988 ప్రకారం పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి మొత్తం భౌగోళిక ప్రాంతంలో కనీసం ఇంత భూభాగం చెట్ల నిడివి ఉండాలి, 33.3%. అండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా ఇయర్ వచ్చేసి 1988. నెక్స్ట్, ద ఫాలోయింగ్ క్రాప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ ఫైబర్ జూట్, విచ్ ఇస్ జనపనార. కింది పంటను బంగారు పీచు అని కూడా అంటారు, జనపనార పంటను. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ఆడ్ వన్. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. విచ్ ఇస్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, ఎరువుల పరిశ్రమ, ఇది డిఫరెంట్. అండ్ జూట్ టెక్స్టైల్ అండ్ చక్కెర పరిశ్రమ, తర్వాత కాటన్ నూలు వస్త్రాల పరిశ్రమ. ఇవన్నీ కూడా ఒక రంగానికి సంబంధించినవి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ మాత్రం డిఫరెంట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు డిమాండ్ డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్ట్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇట్ మే సమ్ టైమ్ బి రిటర్న్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఫండ్స్ బై ద బ్యాంక్స్. తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపవచ్చు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డిమాండ్ డ్రాఫ్ట్, డిడి. డిడికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి బ్యాంక్ విల్ కలెక్ట్ సమ్ చార్జెస్ టు ఇష్యూ డిమాండ్ డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్ట్ను జారీ చేయడానికి బ్యాంక్ కొంత రుసుమును వసూలు చేస్తుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఈజ్ అన్ ఆప్టిమల్ మనీ. డిమాండ్ డ్రాఫ్ట్ ఐచ్ఛిక ద్రవ్యం. ఇట్ ఈజ్ ఇష్యూడ్ బై ఎనీ కమర్షియల్ బ్యాంక్. దీనిని ఏ వాణిజ్య బ్యాంక్ అయినా జారీ చేస్తుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్వే. మైల్డ్ ఇన్ఫ్లేషన్ స్టిమ్యులేట్స్ ప్రొడక్షన్ యాజ్ ఇట్ ఇంక్రీజెస్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ ద ఎంటర్ప్రినర్. స్వల్ప ద్రవ్యోల్బణం పారిశ్రామికవేత్తల యొక్క లాభాలను పెంచుతుంది, కావున ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. హై ఇన్ఫ్లేషన్ హిండర్స్ ప్రొడక్షన్. అధిక ద్రవ్యోల్బణం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెజర్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి మెజర్ కాదు. అండ్ ఈ 3 కూడా indicators, or we can take in them into consideration while calculating this HDI, Human Development Index, which is literacy, infant mortality and life expectancy. అక్షరాస్యత, శిశు మరణాలు, ఆయురార్థం. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్, NIN అంటాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. జాతీయ పోషకాహార సంస్థ ఉన్న నగరం హైదరాబాద్. ద ఎయిమ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇస్ టు. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క లక్ష్యం లిబరలైజ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ డివైడెడ్ బై పాపులేషన్ ఇంటూ 365.
రైట్. ఒక వ్యక్తికి సగటున రోజుకు ఆహార ధాన్యాల లభ్యత కింద ఇచ్చిన వాటిలో దీనికి సమానంగా ఉంటుంది. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా ఇంటూ 365. రైట్. నెక్స్ట్, హౌసా, ఫులానీ, ఇగ్బో అండ్ ఎరూబా ఆర్ ద ట్రైబ్స్ ఆఫ్ దిస్ ఆఫ్రికన్ కంట్రీ. నైజీరియాకు సంబంధించిన ట్రైబ్స్ వీళ్ళంతా. హౌసా, పులానీ, ఇగ్బో మరియు యొరూబా అనే తెగలు ఈ ఆఫ్రికన్ దేశానికి చెందినవి. నైజీరియా ఆఫ్రికా దేశానికి చెందినవారు. నెక్స్ట్, వన్ అమంగ్ ద ఫాలోయింగ్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీ టాంజిబుల్ గూడ్స్. దిగువన ఇచ్చిన రంగంలో ఒకటి ఎటువంటి ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేయదు. సర్వీస్ సెక్టార్. ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ టాంజిబుల్ గూడ్స్. సేవా రంగం ఎటువంటి ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేయదు. నెక్స్ట్, దమ్మ ఇస్ ద ప్రాకృత్ వర్డ్ ఫర్ ద సాంస్క్రిట్ టర్మ్ ధర్మ. దమ్మ అనేది ధర్మ అనే సాంస్కృతిక పదానికి ప్రాకృత పదం. నెక్స్ట్, అండ్ దమ్మ ఈజ్ ఏ ప్రాకృత్ వర్డ్. ఓకే. ఇన్ ఒడిస్సా ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ద బోండో ట్రైబల్స్ ఇస్ కాల్డ్ యాజ్ రెమో లాంగ్వేజ్. దే విల్ స్పీక్. ఒడిస్సాలో బోండో గిరిజనులు మాట్లాడే భాషను ఇలా అంటారు, రెమో. అండ్ బోండో ట్రైబల్స్ దే బిలాంగ్ టు ఒడిస్సా. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ దిస్ మహాజనపదాస్ హ్యాడ్ ఎ గానా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వజ్జీ. అమంగ్ ద ఫాలోయింగ్ కింది వాటిలో ఘన ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న మహాజనపదం వజ్జీ. అండ్ ఇంకో ప్రీవియస్ బిట్ వచ్చేసి కంబోజ్. ఇది ప్రజెంట్ ఇండియాలో లేని జనపదం. మహాజనపదాస్లో ఏదైతే ఇండియాలో లేదని అడిగితే కంబోజ్. ఎందుకంటే ఇది ప్రీవియస్ బిట్, సో అందుకనే చెప్పాను. ఓకే. నెక్స్ట్, ద ఫేమస్ స్టోరీ అబౌట్ ఏ యంగ్ బాయ్ కాల్డ్ నచికేత ఈస్ ఫ్రమ్ ద బుక్ కాల్డ్ ద. నచికేత అనే యువకుడి గురించి ప్రసిద్ధి కథ ఈ పుస్తకంలోనిది. కఠోపనిషత్తు. రైట్. నెక్స్ట్, ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ హిస్ ఫాలోవర్స్ హ్యావ్ బీన్ కంపైల్డ్ ఇన్ దీస్ కలెక్షన్స్ కాల్డ్ సుత్తపీఠక, అభిధమ పిటక అండ్ వినయ పిటక. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు ఈ సెకండ్లో సంకలనం చేయబడ్డాయి. సుత్తపీఠక, అభిధమ పిటక మరియు వినయ పిటక. నెక్స్ట్, ఇన్ ద అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫ్రాన్స్ హెల్ప్డ్ ద కాలనీస్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ బికాస్ ఆఫ్ ద రైవల్రీ బిట్వీన్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద కొలోనియల్ ఎంపైర్. అమెరికన్ స్వాతంత్ర యుద్ధంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ల మధ్య ఈ పోటీ కారణంగా ఫ్రాన్స్ ఇంగ్లాండ్కు వ్యతిరేక కాలనీలకు సహాయం చేసింది వలస సామ్రాజ్య స్థాపించడం విషయంలో. నెక్స్ట్, ద రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ విచ్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ ఎ న్యూ సెక్షన్ ఆఫ్ ద క్రిస్టియన్స్ కాల్డ్ ఎస్ ప్రొటెస్టెంట్స్. ప్రొటెస్టెంట్లు అని పిలువబడే క్రైస్తవుల యొక్క కొత్త విభాగం పెరుగుదలకు దారితీసిన మత సంస్కరణ యుద్ధం రిఫర్మేషన్. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ దిస్ పర్సన్ వాజ్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఓవర్సా ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. కింది వారిలో హైదరాబాద్ స్టేట్లోని మొత్తం పరిపాలనను పర్యవేక్షించడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీరిని నియమించింది. ఎవరు నియమించింది? రెసిడెంట్. ఒక రెసిడెంట్ని నియమించింది. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఫస్ట్ 20 years ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ లెడ్ బై ద లీడర్స్ హూ వేర్ నోన్ యాజ్ మోడరేట్ నేషనలిస్ట్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాల్లో భారత జాతీయ కాంగ్రెస్ ఈ నాయకులచే నాయకత్వం వహించబడింది. మితవాద జాతీయవాదులు. నెక్స్ట్, 16th August 1946 వాజ్ అనౌన్స్డ్ యాజ్ అ డైరెక్ట్ యాక్షన్ డే బై ముస్లిం లీగ్. మొహమ్మద్ అలీ జిన్నా అతను అనౌన్స్ చేశాడు ఈ డైరెక్ట్ యాక్షన్ డేని 16th August 1946. నెక్స్ట్, ద లాస్ట్ అండ్ ద మోస్ట్ పాపులర్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనస్టీ వాజ్ అబుల్ హాసన్ తనిషా. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడు అబుల్ హాసన్ తనిషా. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద ప్రొవిజన్స్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు, ఇది రాంగ్. జ్యుడిషియల్ రివ్యూ అనేది అమెరికా నుంచి తీసుకున్నారు దీన్ని, సో అందుకని ఇది రాంగ్. రైట్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్
పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఐరిష్ నుంచి డిపిఎస్సి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి. అండ్ యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ నుంచి చార్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి, ఆదేశిక సూత్రాలను ఐరిష్ నుంచి, తర్వాత పార్లమెంటరీ ప్రభుత్వాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి. అండ్ యుఎస్ఏ నుంచి వచ్చింది జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ వాజ్ డెలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును దీని ద్వారా తొలగించబడింది 44వ సవరణ చట్టం 1978. నెక్స్ట్ ద ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అండ్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ 324 అనేది ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ స్వతంత్ర ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆర్టికల్ 324. ద మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ ఎ పార్లమెంట్ ఈజ్ 6 నెలలు, 6 months. పార్లమెంట్ యొక్క 2 సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి 6 నెలలు మించకూడదు. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. అండ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంట్కు బాధ్యత వహిస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ దిస్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలో అత్యంత సమగ్రమైన సవరణగా పేర్కొంటారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీనికి మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. మినీ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ 52nd వచ్చేసి డెఫెక్షన్కి సంబంధించింది, యాంటీ డెఫెక్షన్ లా. అండ్ 73rd 74th పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించింది. అండ్ 86 వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించింది. 2002లో ఈ అమెండ్మెంట్ చేశారు, విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫ్రీ చైల్డ్ ఎడ్యుకేషన్ బిట్వీన్ 6 to 14 years ఆఫ్ ఏజ్ పిల్లలకు. ఓకే, దెన్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ద కన్కరెంట్ లిస్ట్. Education is a concurrent list. Both state and central can do or frame the laws related to education. కింది వాటిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఎడ్యుకేషన్. అంటే డిఫెన్స్, రైల్వేస్ అండ్ నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా సెంట్రల్ లిస్ట్ కిందకి వస్తాయి. స్టేట్ లిస్ట్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అగ్రికల్చర్ కానీ, తర్వాత ఫారెస్ట్, ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్కి వస్తాయి ఎగ్జాంపుల్స్. ఓకే, then this article lays down the framework for the establishment of panchayat at the village. 243 article. ఈ ఆర్టికల్ గ్రామ స్థాయిలో పంచాయతీల స్థాపనను ఏర్పాటు సూచిస్తుంది. ఆర్టికల్ 243. నెక్స్ట్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ అన్ ఆర్గన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. కింది వాటిలో ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ కానిది. WTO అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ. ఓకే, అండ్ యుఎన్ఓ యొక్క ఆర్గన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకోసాక్ అంటాం దీన్ని, ఆర్థిక మరియు సామాజిక మండలి, తర్వాత ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాల్లో లక్ష్యం కానిది ఏది? ఇది లక్ష్యం కాదు. దీస్ ఆర్ గ్యారంటీ టు ద సిటిజన్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. అవి రాజ్యాంగ పౌరులకు ఇచ్చిన హామీలు. దిస్ ద రాంగ్ స్టేట్మెంట్. అది తప్పు. DPSPకి సంబంధించి. అండ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ, దానికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ దే ప్రమోట్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ దే ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అండ్ దే లే డౌన్ ద ప్రిన్సిపల్స్ విచ్ షుడ్ గైడ్ ద గవర్నమెంట్ ఇన్ ఫ్రేమింగ్ లాస్ అండ్ పాలసీస్. అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని ప్రోత్సహిస్తాయి. అవి సంక్షేమ రాజ్య స్థాపన దిశ నిర్దేశం చేస్తాయి. చట్టాలు మరియు విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసే సూత్రాలు అవి తెలుపుతాయి. రైట్. ఇన్ ద డెమోక్రసీ పొలిటికల్ ఈక్వాలిటీ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ ద ఫాలోయింగ్. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఓట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి సమాన హక్కు ఉండడం. ఆప్షన్ వచ్చేసి 2. దిస్ ఈజ్ రిగార్డింగ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఇన్ డెమోక్రసీ. నెక్స్ట్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ కామన్వెల్త్. కామన్వెల్త్లో సభ్య దేశం కానిది చైనా. చైనా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ కామన్వెల్త్.
నెక్స్ట్ ఆ 4 ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు ఫీచర్ ఆఫ్ సోషల్ స్టడీస్. సాంఘిక శాస్త్ర లక్షణాలను సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఇక్కడ ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్. సోషల్ స్టడీస్ ఈజ్ ఎ రియలిస్టిక్ కోర్స్. సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైన కోర్సు. సోషల్ స్టడీస్ ఈజ్ ఏ హ్యూమన్ స్టడీ. సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయనం. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ స్వామి వివేకానంద లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ వాల్యూ ఇన్ స్టూడెంట్స్. మోరల్ వాల్యూ. స్వామి వివేకానంద యొక్క జీవితం అతని కాంట్రిబ్యూషన్ గురించి అధ్యయనం వలన విద్యార్థుల్లో ఈ విలువ పెంపొందుతుంది, నైతిక విలువ. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, 4, 2. అండర్స్టాండింగ్ అవగాహన. ఇది వచ్చేసి క్లాసిఫైయింగ్ వర్గీకరించుట. రిమెంబరింగ్ గుర్తుకు తెచ్చుకొనుట, రీకాలింగ్ పునఃస్మరణ. అండ్ అప్లయింగ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ అమలుపరచుట. నెక్స్ట్ ఎన్సిఎఫ్ నేషనల్ కరిక్యులం ఫోరమ్ 2005 ఫోకస్డ్ ఆన్ దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఎలిమెంట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద సోషల్ సైన్స్ కరిక్యులమ్. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005 ఈ కింది ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది. దే ఆర్ కంటెంట్ లోడ్, ప్లూరాలిటీస్ అండ్ లోకల్ కంటెంట్స్, నార్మేటివ్ డ్యూటీస్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్ అమంగ్ ద డిసిప్లిన్స్. విషయభారం, బహుత్వం, స్థానిక అంశాలు, సాధారణ బాధ్యతలు మరియు వివిధ శాస్త్రాలు పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ రిలేటెడ్ టు మెరిట్ ఆఫ్ సోర్స్ మెథడ్. మూలధార పద్ధతి ప్రయోజనాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో సరికాంది. రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. సోర్స్ మెథడ్ ఇన్హిబిట్స్ ద ప్యూపిల్స్ ఇన్ రీసెర్చ్. మూలధార పద్ధతి విద్యార్థుల పరిశోధనను ఆటంకపరుస్తుంది. ఫాల్స్ అది. అండ్ ఈ మూలధార పద్ధతి మెరిట్స్ ఆఫ్ సోర్స్ మెథడ్ దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్. ద యూజెస్ ఆఫ్ సోర్స్ ప్రొవైడ్ సర్టెన్ యూస్ఫుల్ మెంటల్ ఎక్సర్సైజెస్. వనరుల వినియోగం వలన కొన్ని ఉపయోగకర మానసిక అభ్యాసాలకు అవకాశం ఏర్పడుతుంది. ద ఒరిజినల్ సోర్సెస్ సర్వ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ రైట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్. వాస్తవ రూప వనరుల సరైన వాతావరణాన్ని ఏర్పరచడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. తర్వాత మూలధర పద్ధతి మనం ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నపై విద్యార్థుల జిజ్ఞాసలను సంతృప్తిపరుస్తుంది. సోర్స్ మెథడ్ కెన్ సాటిస్ఫై ద క్యూరియాసిటీ అమంగ్ చిల్డ్రన్ ఆన్ ద క్వశ్చన్ హౌ డు వి నో దిస్. టు టీచ్ ద టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ లోకల్ బాడీస్ దిస్ చార్ట్ ఈస్ మోస్ట్ సూటబుల్. దట్ ఈస్ ప్రవాహ చార్ట్, ఫ్లో చార్ట్. స్థానిక సంస్థలు నిర్మాణం అను పాఠ్యాంశం బోధనకు ఈ చార్ట్ అత్యంత అనువైనది. ఫ్లో చార్ట్, ప్రవాహ చార్ట్. జడ్జ్మెంట్ గివెన్ బై కోర్ట్స్ అండ్ ద extracts of judgments printed in the newspapers respectively are this kind of sources. కోర్టు ఇచ్చిన తీర్పులు మరియు వార్తాపత్రికలలో ప్రచురించబడిన తీర్పులు, సంక్షిప్త సమాచారం అన్నవి వరుసగా ఈ రకమైన వనరులు. ప్రైమరీ అండ్ ద సెకండరీ సోర్సెస్. న్యూస్ పేపర్ అనేది సెకండరీ సోర్స్, రైట్. జడ్జ్మెంట్ గివెన్ బై ద కోర్ట్స్ అనేది ప్రైమరీ, అవే జడ్జ్మెంట్స్ న్యూస్ పేపర్స్లో వచ్చేది అది సెకండరీ సోర్స్. నెక్స్ట్ ఇన్ దిస్ స్టెప్ ఆఫ్ పీరియడ్ ప్లాన్ యాక్టివిటీస్ లైక్ గ్రీటింగ్స్ అండ్ టాపిక్ డిక్లరేషన్ ఆర్ టేకెన్ అప్. పీరియడ్ ప్రణాళిక పథకంలోని ఈ సోపానంలో పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన, అనుకృత్యాలు చేపట్టవచ్చు. ఇంట్రడక్షన్, పరిచయం ఇంట్రొడక్షన్ స్టెప్లో. నెక్స్ట్ విచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ రిలేటెడ్ టు మైక్రో టీచింగ్. సూక్ష్మ బోధనకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏది సరైనది కాదు. సరైనది ఏ అండ్ బి సరైనవి కావు. ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధనకు సంబంధించి సరైనది ఇదొకటే. మైక్రో టీచింగ్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు సెలెక్ట్ మోర్ స్కిల్స్ ఎట్ ఎ టైమ్ టు ప్రాక్టీస్ బై ద స్టూడెంట్ టీచర్స్. ఒకేసారి అనేక నైపుణ్యాలను ఛాత్రోపాధ్యాయులు ఆచరించడానికి సూక్ష్మ బోధన అవకాశం కల్పిస్తుంది.
ద క్వశ్చన్ write a letter to your district collector on the functioning of public distribution system PDS program in your village is aimed at achievement of this academic standard. మీ గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ PDS కార్యక్రమం పనితీరుపై మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాయండి అను ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణాన్ని సాధించటకు ఉద్దేశించబడింది. అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ, ప్రశంస మరియు సున్నితత్వం. నెక్స్ట్, ద యాక్టివ్ వర్బ్ ఇంటర్ప్రిట్ ఇన్ అండర్స్టాండింగ్ కేటగిరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ నాలెడ్జ్ డైమెన్షన్. అవగాహన కేటగిరీలోని విశదీకరించుట అను క్రియాశీలక పదం ఈ కింది జ్ఞానాత్మక పరిమాణం డైమెన్షన్కు ఉదాహరణ. కాన్సెప్చువల్ నాలెడ్జ్, భావనాత్మక జ్ఞానంకి సంబంధించింది. ఎఫెక్టివ్ పర్సనాలిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రెస్పెక్టివ్లీ ఆర్ దీస్ క్వాలిటీస్ ఆఫ్ సోషల్ సైన్స్ టీచర్. సంఖ్యశాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు ప్రభావవంతమైన మూర్తిమత్వం మరియు వర్తమాన వ్యవహారాల జ్ఞానం అన్నవి వరుసగా ఈ రకానికి చెందినవి. జనరల్ క్వాలిటీ అండ్ స్పెసిఫిక్ క్వాలిటీ, సాధారణ లక్షణం మరియు ప్రత్యేక లక్షణము. ఎఫెక్టివ్ పర్సనాలిటీ, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి స్పెసిఫిక్ క్వాలిటీ, ఎఫెక్టివ్ పర్సనాలిటీ వచ్చేసి జనరల్ క్వాలిటీ. అంటే ప్రభావవంతమైన మూర్తిమత్వం, ఇది వచ్చేసి జనరల్ సాధారణ లక్షణం. వర్తమాన వ్యవహారాలపై పరిజ్ఞానం వచ్చేసి ప్రత్యేక లక్షణం. రైట్, ఇక్కడితో ఈ టాపిక్ అండ్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.